ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే డయాబెటిస్ స్టార్ట్ అవుతుందని అర్థం. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా మనలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి వివిధ కారణాల వల్ల మనలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం కావడంతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని వారు తెలియజేస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి బారిన పడినప్పుడు మనలో కనిపించే ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో అదనంగా ఉండే గ్లూకోజ్ మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండేలా చేస్తుంది. దీంతో మూత్రం ఎక్కువగా తయారవుతుంది. మనం తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి సమయంలో మూత్ర విసర్జన మరింత ఎక్కువగా ఉంటుంది. అధికంగా మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. దీంతో దాహం ఎక్కువ అవుతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ డయాబెటీస్ ఉన్న వారిలో నిరంతరం అలసటగా ఉంటుంది. కడుపు నిండా తిన్న తర్వాత ఆకలి ఎక్కువగా అవుతుంది. డయాబెటీస్ను సూచించే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా కంటి చూపు మసకబారినట్టుగా కనిపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. మధుమేహం కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. డయాబెటీస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. డయాబెటీస్ కారణంగా అంతర్గత అవయవాలతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.